ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి 34 సైజు. మన ప్రీవియస్ వీడియోస్లో 32 సైజెస్ అప్లోడ్ చేశాను. ఇది 34 సైజు. ఇది నేను ఇప్పుడు చార్ట్ పేపర్ పైన మార్కింగ్ వేసి కటింగ్ చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మెజర్మెంట్స్ చూసేద్దాం. చూడండి, 34 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఇది డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ అనమాట. మీకు ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, బ్యాక్ ఓపెన్ కావాలంటే బ్యాక్ ఓపెన్ పెట్టచ్చు బ్లౌజ్కి. ఇప్పుడు చూడండి, లెంత్ బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచెస్, షోల్డర్ 13.5 ఇంచెస్, చెస్ట్ 32 ఇంచెస్. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేయాలి లూజ్, అప్పుడు 34 సైజ్ అవుతుంది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ నడుము చుట్టుకొలతో వచ్చేసి 28 ఇంచులు, డాట్ లెంత్ 8.5 ఇంచెస్, స్లీవ్ లెంత్ 5 ఇంచెస్, స్లీవ్ రౌండ్ 12 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని నేను డ్రాఫ్ట్ వేస్తాను. చూడండి, ఇది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఉంది. ఇదే ఫ్యాబ్రిక్ అనుకోండి, ఇలా మడిచి పెడితే వచ్చే ఈ ఫోల్డింగ్ని ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. చార్ట్ పేపర్ కాబట్టి నేను ఇలా అరేంజ్ చేశాను. ఇది ఫోల్డింగ్ సైడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫుల్ లెంత్ ఎంత ఉంది? 13.5 ఇంచులు ఉంది. 13.5 ఇంచులకి 1 ఇంచు లూజ్ లూజ్ కాదు, బాటమ్ ఫోల్డింగ్ కోసం ఇంకా షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం టోటల్గా 1 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. 13.5కి 1 ఇంచ్ కలిపితే 14.5. ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ 6.5 ఇంచులు పెట్టండి, సరిపోతుంది. ఇంకా డాట్ లెంత్ దగ్గరకు వచ్చేసరికి మెజర్మెంట్స్లో ఎంత ఉందండి? 8.5 ఉంది. దానికి ఒక అర ఇంచు కలిపి 9 ఇంచులకు మార్కింగ్ వేయాలి. ఆరుంపావు 9. ఇప్పుడు ఈ మార్కింగ్లు కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇందులో చూడండి, షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచులు ఉంది. 13.5 ఇంచుల నుంచి 3.5 మైనస్ చేస్తే 10 ఇంచులు. 10లో సగం తీసుకుంటే 5. ఇక్కడ మార్కింగ్ వేయండి 5 ఇంచులకి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గరకు వచ్చేసేసరికి 5 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా షోల్డర్ స్లోపు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. నెక్ విడత దగ్గరకు వచ్చేసేసరికి రెడీ పావు తక్కువ 3 రావాలండి. మీరు క్రాస్ పీస్ తీసుకుని కట్ చేసే లెక్కలో 2.5 పెట్టండి. లేదు పేపర్ కేమస్ తీసుకొని మీరు యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ పైన నెక్ రౌండ్ కట్ చేసి స్టిచ్ చేయాలనుకుంటే పావు తక్కువ 3 తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకుని లోపలికి మడిచి కుట్టాలంటే 2.5 ఇంచులు తీసుకోండి. ఓకేనా? నేను రెడీ మార్క్ వేస్తున్నాను పావు తక్కువ 3. బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ షోల్డర్ మార్జిన్స్తో కలిపి 9 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అదే పావు తక్కువ 3 ఇంచులు నేను అప్లై చేస్తున్నాను డౌన్ రౌండ్ దగ్గర, నెక్ రౌండ్ దగ్గర. షోల్డర్ స్లోప్ కోసం 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, దాన్ని ఇక్కడ నెక్ విడత దగ్గర ఇక్కడ జాయింట్ చేయాలి ఈ విధంగా. ఇకపోతే చెస్ట్ లూజ్ ఎంత ఉందండి? మెజర్మెంట్స్లో 32 ఇంచెస్ ఉంది. బ్యాక్ పార్ట్లో లూజ్ ఫస్ట్ యాడ్ చేయకూడదు. 32ని
4తో డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఆ లూజ్ ఇక్కడ పెట్టాలి 8 ఇంచులు. ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చుల కోసం. నడుము దగ్గర నడుము ఎంత ఉందండి? చుట్టుకొలత 28 ఇంచులు ఉంది. 28 4తో డివైడ్ చేస్తే 1/4 7 వస్తుంది. 7 ఇంచులు వస్తుంది. 7కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకు? బ్యాక్ డాట్స్ పట్టాలి కదా, దానికోసం. ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ వేసేసాను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్లు కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూస్తే దీనిలో సెంటర్ ఏదైతే వస్తుందో అది డాట్ కోసం. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ రావాలి అని తెలియడం కోసం ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ కూడా 4 ఇంచులకి ఒక మార్కింగ్ వేయాలి. 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు డాట్ పట్టడం కోసం మార్కింగ్ వేసి ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వరకు 6.25 ఇంచులు వస్తుంది కదా, 6.25 ఇంచుల్లో ఎగ్జాక్ట్గా సగం తీసుకోవాలి. టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఎక్కడ వరకు అయితే టేప్ ఫోల్డింగ్ వస్తుందో అది మిడిల్ పాయింట్ అనమాట. అక్కడికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యేలాగా స్కేల్ అరేంజ్ చేసుకుని రౌండ్ షేప్ డ్రా చేయాలి. ఈ విధంగా. ఇంకా నెక్ రౌండ్ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. ఇంతేనండి, బ్యాక్ తాలూకా మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్. నెక్ రౌండ్ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, కానీ ఇక్కడ నెక్ విడత దగ్గర ఖచ్చితంగా ఒక కట్ గుర్తు పెట్టుకోవాలి. కట్ చేసి షోల్డర్స్ లోపు కూడా కట్ చేయట్లేదు. ఏదైతే లూజ్ ఫిట్టింగ్ దగ్గర మనం మార్కింగ్ వేసాం కదా జస్ట్ అక్కడ ఖచ్చితంగా కట్ పెట్టాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది బేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఏదైతే లెంత్ కోసమైనా ఆర్మ్ హోల్ లెంత్ లైన్, డాట్ లెంత్ లైన్, బ్లౌజ్ ఫుల్ లెంత్ లైన్ నేను మార్కింగ్ వేసాను కదా, అదే మార్కింగ్ బ్యాక్ పార్ట్లో కూడా అప్లై చేశాను. ఒక 1/2 ఇంచ్ హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం మార్జిన్ కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఆ మార్జిన్ 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా అరేంజ్ చేసి నేను మార్కింగ్ అయితే వేశాను చూడండి. నెక్ విడుతు దగ్గర, ఇంకా నెక్ షోల్డర్ ఫుల్ లెంత్ దగ్గర. ఇప్పుడు చూడండి నెక్ విడుతు కోసం మనం ఇక్కడ ఎంత మార్కింగ్ వేసాం? 5 ఇంచులు వేసాం కదా, అదే 5 ఇంచులు ఇక్కడ మార్జిన్ విడిచిపెట్టి మార్కింగ్ వేయాలి. ఒక 1/2 ఇంచు లోపలికి, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ వేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి రెడీ ఎంత ఉందండి? బాడీ మెజర్మెంట్లో 32 ఇంచెస్ ఉంది కదా, 32 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. టోటల్గా 34 అవుతుంది. 34ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 8.5 ఇంచులు వస్తుంది. ఆ 8.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేయాలి. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి నడుము చుట్టుకొలత ఎంతో ఉంది? 28 ఇంచులు ఉంది. 28 4తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేయాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ డాట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం మార్క్ వేయాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కప్పు విడ్త్ దగ్గర డాట్ లెంత్ ఉంది కదా, డాట్ లెంత్ లైన్ దగ్గర ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ వేయండి, మార్జిన్ విడిచిపెట్టి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించి, ముప్పావు ఇంచు తగ్గించి 3 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఈ 6 ఇంచు మార్జిన్ విడిచిపెట్టి ఇక్కడ 3.5, ఇక్కడ 3. ఇప్పుడు ఈ 2 ఇంచుల్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్లో లాగానే సేమ్ 6.5 ఇంచులు ఉంది కదా ఆర్మ్ హోల్ లెంత్ లైన్, దానికి ఎగ్జాక్ట్గా హాఫ్ టేప్ ఈ విధంగా మడిచి సరిగ్గా ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టి, ఈ మార్కింగ్ ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి మళ్ళీ ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేయాలి. చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇంచులు పెట్టాం కదా మనం, ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా, ఈ 2 ఇంచుల నుంచి హాఫ్ తీసుకుంటే ఎంత వస్తుంది? 1 ఇంచ్ వస్తుంది. ఆ 1 ఇంచ్ ఏదైతే డాట్ లెంత్ ఉంది కదా, డాట్ లెంత్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద పెట్టి 1 ఇంచ్కి ఈ విధంగా రౌండ్ ఎక్కడైతే టచ్ అవుతుందో టేప్కి అక్కడికి ఒక మార్కింగ్ పెట్టండి, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని హాఫ్ ఆఫ్ చేసి 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు ఈ డాట్కి సెట్ చేయాలి. ఈ విధంగా. ఇప్పుడు ఈ సెంటర్ డాట్ వదిలేసి ఈ లైన్ ఇక్కడ టచ్ అయ్యేలాగా లైన్స్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ సెంటర్ ఉంది కదా, ఈ కప్ మిడిల్ పాయింట్, ఇక్కడి నుంచి ఈ లైన్ ఎంత వస్తుందో మెజర్ చేయాలి. 5 ఇంచులు వస్తుంది. అదే 5 ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ వేయాలి, ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ప్రతి బ్లౌజ్ కటింగ్లో ఇది మాత్రం మార్కింగ్ కామన్, గుర్తుపెట్టుకోండి. 1/2 ఇంచ్ డౌన్. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఈ విధంగా సెట్ చేసి లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. చూసారా, ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉందో ఫస్ట్ మెజర్ చేయండి. కరెక్ట్గా 5.5 ఇంచులు వస్తుంది. ఆ 5.5 ఇంచులు ఇక్కడ ఉందా లేదా చూసి ఒక్క లైన్ తగ్గించి మార్కింగ్ వేయాలి, ఈ విధంగా. ఇకపోతే ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి చూడండి, ఖర్చుల వైపు, అక్కడ ఖచ్చితంగా 1 ఇంచ్కి మార్కింగ్ వేయాలి. ఈ 2 మార్కింగ్లు కలిసేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా. ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచులు ఉందండి. ఇక్కడ షోల్డర్ మార్జిన్స్తో కలిపి 6 ఇంచులు నేను ఎగ్జాక్ట్లీ తీసేసుకుంటున్నాను స్ట్రైట్గా. నెక్ విడత దగ్గరకు వచ్చేసరికి రెడీ వచ్చేసి 3 ఇంచులండి. అదే 3 ఇంచు లేదా 3 ఇంచులు కూడా మార్కింగ్ వేయచ్చు.
ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను రౌండ్ యాడ్ చేయట్లేదు, కావాలంటే పెట్టచ్చు. ఇప్పుడు నేను పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇది రెడీ మార్కింగ్. మీరు క్రాస్ పీస్ తీసుకొని లోపలికి మడిచి కుట్టాలంటే ఒక పావు ఇంచు తగ్గించి 2.5 ఇంచులకి మార్కింగ్ వేయాలి. నెక్ రౌండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని లైట్గా కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఈ లైన్ దగ్గర. చూసారు కదా, అర్థం అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ వేస్తున్నాను. ఒకవేళ ఇలా హ్యాండ్ ఫ్రీ డ్రాయింగ్ వేయడం కష్టంగా అనిపిస్తే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా సెట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ వరకు కట్ చేసి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా కట్ చేయాలి ఈ విధంగా. తర్వాత ఈ రౌండ్ ఇప్పుడు చూడండి, ఈ డౌన్లో ఫస్ట్ ఈ పార్ట్ కట్ చేయాలి. చూసారా, ఈ విధంగా రావాలి. ఇక్కడ కర్వ్ షార్ప్గా రాకూడదండి, ఈ విధంగా రౌండ్గా ఉండాలి. ఇది సెంటర్లో ఒక లైన్ మనం డ్రా చేసాం కదా డాట్ లెంత్ కోసం, అక్కడ ఒక కట్ పెట్టాలి. అలాగే ఈ డాట్ లెంత్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి లైన్, ఇక్కడ కూడా సెంటర్కి కట్స్ పెట్టాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈ కట్ ఈవెన్గా మ్యాచ్ అవ్వాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది రెడీ కటింగ్. మీరు ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేటప్పుడు ఈ పీసెస్ తీసుకొని 1/2 ఇంచ్ ఇటువైపు దీనికోసం ఇది కుట్టడానికి 1/2 ఇంచ్ ఖర్చులు కావాలి. అదేవిధంగా ఈ పార్ట్కి 1/2 ఇంచ్, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు తీసుకుని అప్పుడు జాయింట్ చేయాలి. ఓకేనా, ఇది ఫ్రంట్ తాలూకా కటింగ్ అన్నమాట. ఈ విధంగా వస్తుంది. జాయింట్ చేసిన తర్వాత
ఆర్మ్ హోల్ రౌండ్ చక్కగా నీట్గా కూర్చుంటుందండి, చక్కగా వస్తుంది షేప్. ఇది నెక్ రౌండ్ వచ్చేసి షోల్డర్స్ లోపు ఇప్పుడు తీస్తున్నాను చూడండి. ఇకపోతే నెక్ రౌండ్, ఇది బ్యాక్ పార్ట్లో నెక్ రౌండ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇంకా కటింగ్ ఉంది. ఏదైతే లూజ్ దగ్గర మనం మార్కింగ్ వేసామో అక్కడ ఒక కట్ పెట్టాలి యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పటిలాగానే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కటింగ్ మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసి ఈ లైన్ చూడండి, ఈ లైన్ ఈవెన్గా ఈక్వల్గా ఉండేలాగా ఈ విధంగా సెట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే దాని దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ వరకైతే ఫ్రంట్ పేపర్ ఆగుతుందో, ఫ్రంట్ పార్ట్ ఆగుతుందో అక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడ సైడ్ ఏదైతే క్రాస్ షేప్ ఉందో అదే షేప్ మార్కింగ్ ఈ విధంగా వెయ్యాలి. వేసిన తర్వాత ఇక్కడ ఎంతైతే వస్తుందో అదే మార్కింగ్ ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా ఈ చంక రౌండ్ దగ్గర కూడా ఖర్చుల వైపు ఏదైతే డౌన్కి మనం మార్కింగ్ చేస్తామో ఆ ఎక్స్ట్రా దాన్ని మార్కింగ్ వేసాం కదా, ఈ విధంగా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం డాట్స్ పట్టాలో అక్కడ ఖచ్చితంగా కట్స్ పెట్టాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. నేను 1 స్లీవ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ ఇదైతే ఈ విధంగా 1 సైడ్ 1 ఫోల్డింగ్. మీరు 2 స్లీవ్స్ కట్ చేయాలంటే 4 ఫోల్డింగ్స్ ఈ విధంగా రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, బాటంలో మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్కి మార్జిన్ వేసాను. అది విడిచిపెట్టి స్లీవ్ లెంత్ మార్కింగ్ వేస్తున్నాను. స్లీవ్ లెంత్ 5 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచు కలిపి 5.5 ఇంచులకు మార్కింగ్ వేయాలి. ఎందుకు? షోల్డర్ దగ్గర జాయింట్ కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము కదా, దానికి 3.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఈ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్లో స్లీవ్ మార్జిన్స్ కోసం ఒకటే బండ గుర్తు చెప్తున్నాను చూడండి. ఏదైతే మనం కప్పు విడత దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడు ఒక్క నిమిషం చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కదండి ఇది, 2 పీసెస్. ఇక్కడ ఈ హిక్కు కాజా పట్టి వైపు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో డాట్ లెంత్ దగ్గర ఎంతైతే మార్కింగ్ వేస్తానో అది స్లీవ్ మిడిల్ లైన్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇది బండ గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను 3.5 ఇంచులకి మార్కింగ్ వేశాను కాబట్టి ఇక్కడ కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ వేశాను మిడిల్ లైన్ కోసం, ఈ లైన్ కోసం. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత స్లీవ్ లూజ్ 12 ఇంచెస్ ఉంది, దానిలో హాఫ్ వేసుకుంటే 6 ఇంచెస్. స్లీవ్ రౌండ్ ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్స్ కోసం తీసుకోవాలి. ఇక్కడ చూస్తే పావు తక్కువ 8 ఇంచులు వచ్చిందండి. అది నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఈ మిడిల్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం.
ఈ విధంగా స్లీవ్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే లూజ్ దగ్గర మనం మార్కింగ్ వేసామో అక్కడ ఖచ్చితంగా కట్ పెట్టాలి. ఇక్కడ ఇంకా ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ ఖచ్చితంగా పెట్టాలి. ఇది 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు లోతు తీయచ్చండి ఫ్రంట్ స్లీవ్ దగ్గర. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఖచ్చితంగా ఇక్కడ కట్ పెట్టాలి. చూసారా ఈ విధంగా వస్తుంది. స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా స్లీవ్స్. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రై చేయండి, స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుని చూడండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి స్టిచ్ చేసి వేసి చూడండి. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.